వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫిబ్రవరి 19th అండ్ 28th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తము కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించి మొత్తం ఆర్టికల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయినటువంటి ఆర్టికల్సే ఉన్నాయి. సో ఏఐ రిలేటెడ్ ఆర్టికల్స్ ఈ పర్టికులర్ డే 2 daysలో ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి సో ఏఐ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ని మనం ఒక్క వీడియోలోనే కంప్లీట్ చేసుకోగలిగితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మొత్తం ఆర్టికల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయినటువంటి ఆర్టికల్సే ఉన్నాయి. అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ప్లస్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ దానికంటే ముందు ఫిబ్రవరి మంత్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ పైన మనకి 20% డిస్కౌంట్ అనేది ఉంది. అసలు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్తో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉండడం జరుగుతుంది. లైవ్లో ఉంటాయి అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా అంటే 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి యూపీఎస్సీకి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా మీకు వీడియో క్లాసెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రత్యేకంగా సీసాట్ క్లాసెస్ అనేటువంటివి కూడా ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగం అనమాట. తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీరు గమనించండి. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగమే. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగమే. అంటే ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్నట్టయితే యూపీఎస్సీకి సంబంధించినటువంటి అన్ని ఫౌండేషన్ కోర్స్ కావచ్చు, అన్ని బ్లాక్స్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ కోర్స్ ఫీజు మొత్తము కూడా 80,000. సో ఫిబ్రవరి మంత్లో ఎవరైతే తీసుకుంటారో సో వారికి 20% డిస్కౌంట్ అనేది ఇస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు ఈ యొక్క కోర్స్ తీసుకున్నట్టయితే ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ క్లాసెస్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ తెలుగు మీడియంలో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టయితే క్లాసెస్ వారికి సపరేట్గా తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో క్లాసెస్ వినాలనుకున్నట్టయితే వైజాగ్లో ఎల్టీఎక్స్ ఆఫ్లైన్ సెంటర్ అనేది కూడా ఉంది. ఫర్దర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ పొందవచ్చు. నా ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం ఇక్కడ. సో భారతదేశ స్వదేశీ ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రయత్నాలు సర్వం ఏఐ మోడల్. యాక్చువల్గా సర్వం ఏఐ అనేటువంటిది రీసెంట్గా బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక స్టార్టప్ తయారు చేయడం జరిగింది. సో ఈ సర్వం ఏఐ లేదా విక్రమ్ ఏఐతో సహా 2 స్వదేశీ ఎల్ఎల్ఎం మోడల్స్ని ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి ఎల్ఎల్ఎం అంటే? సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇదేం చేస్తుంది అంటే లార్జ్ డేటా మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేసి, అంటే నార్మల్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆర్టిఫిషియల్గా ఉంటుందని అనుకుంటాం. కాకపోతే మనం ఇచ్చే ఏదైనా ఒక సమాచారం ఇచ్చి ఆ సమాచారం నుంచి ఏదైనా ఇంకొక సమాచారం కోరుకుంటున్నాం అనుకుందాం. ఉదాహరణకి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి క్వశ్చన్ అడిగితే ఆబ్వియస్లీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమిస్తుందంటే న్యూఢిల్లీ, వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ అని అడిగితే న్యూఢిల్లీ అనే సమాచారం ఇస్తుంది. అంటే మనం ఏదైనా ఒక సమాచారాన్ని అడిగినప్పుడు దాన్ని ఎంత పెద్ద సమాచారం అయినా సరే ఏ భాషలో ఉన్నా సరే ఆ భాషలో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని హ్యూమన్ లాగా రిప్లై ఇస్తుంది అనమాట. సో అందుకు గాను ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఒక పెద్ద సమాచారాన్ని మొత్తం తీసుకుని ప్రాసెసింగ్ చేసి మనకు తుది సమాచారం అనేది ఇస్తుందన్నమాట. సో దీంతో మనకి లోకల్గా తయారు చేయబడినటువంటి సర్వమే కావచ్చు, విక్రమ్తో సహా ఇతర ఈ యొక్క స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. చాలా ముఖ్యం అనమాట. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనము చైనా పైన లేదా అమెరికా పైన ఇతర దేశాల పైన ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసుకుంటున్నాం. అలా కాకుండా స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి ఎల్ఎల్ఎంస్ని యూజ్ చేస్తే ఇది భారతదేశ ఏఐ పర్యావరణ వ్యవస్థ మరియు డిజిటల్ సార్వభౌమాధికారం ఒక ముఖ్యమైనటువంటి ముందడుగుగా చెప్పుకుంటాం. సో ప్రిలిమ్స్ ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశ స్వదేశీ ఎల్ఎల్ఎం పర్యావరణ వ్యవస్థ అంటే ఈ స్వదేశీ సర్వం ఏఐ తర్వాత విక్రమ్ ఇలాంటివన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకున్నాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తెలుగులో పెద్ద సమాచారాన్ని భారతదేశం అంటే ఎట్లా ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది ఇంగ్లీష్‌లో ఉంటుంది. లేదా తెలుగులో కూడా ఉండొచ్చు. మరి ఇతర భాషల్లో కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసి సింపుల్‌గా ఏఐకి ఏం చెప్పొచ్చు? ఇదిగో నాకు ఉర్దూ భాషలో కావాలి అని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఈ లాంగ్వేజ్ మోడల్ మొత్తాన్ని కూడా పెద్ద డాక్యుమెంట్ కదా! మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేసి దాన్ని సింపుల్‌గా మీకు ఒక మనిషి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఆ విధంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేటువంటివి గవర్నెన్స్‌లో కూడా యూజ్ అవుతాయి. ప్రభుత్వ పరంగా కూడా యూజ్ అవుతాయి. సో, ఇండియా ఏఐ మిషన్‌కి తోడ్పాటుగా ఈ యొక్క సర్వం ఏఐ అనేటువంటిది ఉంది. జీపీయూలు, డేటా సెంటర్లు, ఓపెన్ సోర్స్ ఏఐ పాత్ర కూడా అంటే సింపుల్‌గా ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జీపీయూ అంటే ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. మనం ఆల్రెడీ మొన్న ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఏఐ గవర్నెన్స్ అండ్ డిజిటల్ సార్వభౌమాధికారం. ఏఐ గవర్నెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రభుత్వంలో అంటే పరిపాలనలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం. మెయిన్స్‌లో మనకి ఎక్కడెక్కడ ఈ ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏఐ అండ్ డిజిటల్ ఎకానమీ, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అని చెప్తాం. డేటా అండ్ భాషా సమ్మిళితం అంటే డేటా అండ్ లాంగ్వేజ్ ఇంక్లూజన్ అనేటువంటిది. సో ఇక్కడ ఏ భాషలోనైనా సరే మనకు కావాల్సినటువంటి డేటా అంతా కూడా ఇస్తుంది. జిఎస్2 పర్స్పెక్టివ్లో టెక్నాలజీ అండ్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐఎస్ అంటాం. అండ్ భారత్ ఈయూ టెక్ సహకారం అండ్ ఎస్ఏలో మనకి ఏ విధంగా ఈ యొక్క ఆర్టికల్ యూజ్ అవుతుందంటే సమ్మిళిత అభివృద్ధి కోసం అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. 21వ శతాబ్దంలో సాంకేతిక స్వయం సమృద్ధి. ఈ పర్స్పెక్టివ్లో మనకి కథనాలు అంటే ఈ పర్స్పెక్టివ్లో మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నా కథనాల నుంచి ముఖ్యాంశాలు అంటే స్వదేశీ ఎల్ఎల్ఎం ప్రారంభం ఏంటి అంటే రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడే చూసాం విక్రమ్ అండ్ సర్వం. సో ఒకటి 35 బిలియన్ పారామీటర్ మరియు రెండోది 105 బిలియన్ పారామీటర్ మోడల్స్ని ఇది ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంత పెద్ద ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా. వీటికి విక్రమ్ అని పేరు పెట్టారు. జీపీటీ, డీప్ సీక్ లాంటి గ్లోబల్ మోడల్స్తో పోటీ పడే వీటి రూపకల్పన జరగడం మనం చూడొచ్చు భారతదేశంలో. ఓపెన్ సోర్స్ విధానం అంటే భారతదేశానికి వ్యూహాత్మకంగా ఇది లాభదాయకం. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు డబ్బులు పే చేసి. సో భారత లక్ష్యం ఏంటి? ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతీయ భాషలపై ప్రత్యేక దృష్టి. ఇందాక నేను చెప్పాను కదా, భారతీయ భాషలపైన ప్రత్యేక దృష్టి అనేటువంటిది ఉంటుంది. సో చాలా గ్లోబల్ ఏఐ మోడల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో శిక్షణ డేటా సెట్ల కొరత కారణంగా భారతీయ భాషల్లో పేలవ పనితీరు కనబరుస్తున్నాయి. మీరు గమనించండి, మీరు చాట్ జీపీటీలో తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ అడగండి ఇవ్వలేదన్నమాట. హిందీకి సంబంధించినటువంటి కంటెంట్ అడగండి ఇవ్వలేదు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఇస్తుంది అండ్ ఇతర ఫారిన్ లాంగ్వేజ్ ఇస్తుంది తప్ప తెలుగు మన ఇండియన్ లాంగ్వేజ్ ఇవ్వదు. అదే ఇప్పుడు ఇండియన్ తయారు చేసినటువంటి ఈ సర్వం ఏఐ లేదంటే విక్రమ్ అనేటువంటివి మన భారతీయ భాషల్లో కూడా సమాచారాన్ని అద్భుతంగా ఇవ్వగలుగుతుంది. సర్వం యొక్క లక్షణాలు భారతీయ భాషా వ్యవస్థలో మెరుగైన పనితీరు కనపరుస్తుంది. భారతీయ భాషల మధ్య సులభమైనటువంటి అనువాదం. సో హిందీ భాషని తెలుగులోకి, తెలుగు భాషని తమిళంలోకి ఇట్లా అనువదించడం చాలా ఈజీ అయిపోతుంది. చాట్ జీపీటీ ఆ పని చేయదన్నమాట. సో ఇండిక్ ఫస్ట్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఏఐ రిలేటెడ్గా చూస్తే ఏఐ పర్యావరణ వ్యవస్థ నిర్మాణం అనేది ఇప్పుడిప్పుడే కొనసాగుతుంది. ఇది ప్రత్యేకంగా వీటికి అనుగుణంగా ఉంటుంది. దేనికి? డిజిటల్ ఇంక్లూజన్. డిజిటల్ ఇంక్లూజన్ అంటే ఏం లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కంప్యూటరైజేషన్ అనేది వాడుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం అనేది ఈ డిజిటల్ మీడియా అనేది అందాలి. సులభమైనటువంటి పరిపాలన, గవర్నెన్స్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది, స్థానిక భాష ఇంటర్నెట్ విస్తరణ. అంటే తెలుగులో కూడా ఇంటర్నెట్ సేవలు అనేటువంటి తెలుగు భాషలో కూడా ఇంటర్నెట్ సేవలు అనేటువంటివి అందుతూ ఉంటాయి. భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏమిటంటే టెక్నాలజికల్ సోవర్నిటీ ఏమిటి అంటే అమెరికా బిగ్ టెక్ ఏఐ మోడల్స్ కావచ్చు, డీప్ సీక్ లాంటి చైనీస్ మోడల్స్పై ఆధారపడటాన్ని భారతదేశం చాలా తగ్గించుకుంటుంది. ఎందుకు? డేటా భద్రత. సో మనం అమెరికా సంబంధించినటువంటి అంశాలు లేదా చైనాకు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటే మన సమాచారం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మన సమాచారం వాళ్ళకి వెళ్ళిపోతే మన డేటా అంతా కూడా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మనం కల్పించుకోవచ్చు. స్ట్రాటజిక్ అటానమీ అంటాం. మరియు ఏఐ మౌలిక సదుపాయాలపై
నియంత్రణ కోసం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇది సెమీ కండక్టర్ మిషన్, అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ ఆధార్ లింకింగ్ వాటికి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తదుపరి వ్యూహాత్మక సరిహద్దుగా మారబోతుంది. ఏ దేశమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్గా ఉంటే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ఇండియా ఏఐ మిషన్ అంటే పర్యావరణ వ్యవస్థ. సో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేవి దాదాపుగా 10,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం జరుగుతుంది భారత్ ఏఐ మిషన్లో భాగంగా. అండ్ జీపీయూ సబ్సిడీ మద్దతు అంటే ఈ యొక్క గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. అండ్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించుతుంది. సర్వం పొందించినటువంటి మద్దతు అంటే ఈ సర్వం ఏ అనేటువంటిది ఏమేమి ఇచ్చింది అంటే సర్వం ఏ అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఏం పొందింది అంటే జీపీయూ కంప్యూటర్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. ప్రైవేట్ పెట్టుబడులు దాదాపుగా $50 మిలియన్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ పెట్టుబడులు పెట్టారు. అండ్ ప్రభుత్వం మద్దతు కూడా డాక్యుమెంటేషన్లో ఉందన్నమాట. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రభుత్వ మరియు స్టార్టప్ ఏఐ మోడల్స్ని సూచిస్తుంది. అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా స్టార్టప్స్ కూడా ముందుకు వస్తున్నాయి. భాష మరియు పరిపాలన పరివర్తన. సో భారతీయ భాషల్లో ఏఐ అనేటువంటిది గణనీయంగా మార్చగలుగుతుంది. సో పరిపాలనలో ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే ప్రభుత్వ పథకాల రియల్ టైం అనువాదం కావచ్చు. అంటే ప్రభుత్వ పథకం ఉంది, దాని గురించి లోకల్ లాంగ్వేజ్లో తెలియదు మనకి, ఇంగ్లీష్లో ఉంటుంది లేదా తెలుగులో ఉంటుంది. సో ఇతర లాంగ్వేజ్లో కూడా మనం అనువదించుకోవచ్చు. వాయిస్ ఆధారిత పరిపాలన, చదవడం రాని వాళ్ళకి కనీసం వింటే సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పొచ్చు, వాయిస్ మోడ్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా అంతా కూడా ఏంటో మనకి వాయిస్ ద్వారా వినిపిస్తుంది అనమాట. పబ్లిక్ సర్వీస్ డెలివరీ కోసం ఏఐని చాట్ బోట్లా వాడుకోవచ్చు. విద్యారంగంలో ప్రాంతీయ భాష అభ్యాసన సాధనాలు, గ్రామీణ భారతదేశానికి ఏఐ ట్యూటర్లుగా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలో కేసుల అనువాదం, రిమెంబర్, న్యాయ వ్యవస్థలో కేసులను అనువదించడం, న్యాయపరమైనటువంటి సేవలు అందుబాటులోకి కూడా రావడం జరుగుతుంది. అండ్ డిజిటల్ ఎకానమీ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక భాషల్లో ఇంటర్నెట్ వృద్ధి, భారత్ ఫస్ట్ ఏఐ ఉత్పత్తులు అనేటువంటి ప్రపంచానికి తెలియజేయచ్చు అనమాట. ఆర్థిక మరియు ఆవిష్కరణల ప్రభావం ఎట్లా ఉంటుందంటే, సో ఏఐ అనేది తదుపరి డిజిటల్ ఎకానమీ డ్రైవర్గా మారబోతుంది. అండ్ గ్లోబల్ ఏఐ రేస్లో ఉన్నవి అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ అండ్ మరియు ఎదుగుతున్నటువంటి భారతదేశం. అంటే మనం ఖచ్చితంగా 4వ దేశంగా ఎదుగుతున్నాం. భారతదేశ ప్రయోజనాలు ఎట్లా ఉంటాయంటే భారీ డేటా పూల్ చేయొచ్చు, ఐటీ నైపుణ్యం అనేది మనకు ఆల్రెడీ ఉంది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విశాలమైనటువంటి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సవాళ్ళు ఎక్కడ ఉన్నాయి, జీపీయూల కొరత ఉంది, అధిక కంప్యూటర్ ఖర్చు ఎక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా పరిమిత ఫౌండేషన్ పరిశోధన కావచ్చు. అంటే భారతదేశంలో పరిశోధన అనేది చాలా తక్కువ. డేటా నాణ్యత సమతుల్యత, డేటా నాణ్యత సమస్యలు, నాణ్యత అంటే ఇచ్చేటువంటి సమాచారం అంతా క్వాలిటీగా ఉందని చెప్పుకోవాలి. సో అంతర్జాతీయ కోణంలో మీరు గమనించినట్టయితే భారత్ ఈయూ టెక్ సహకారం అనేది ఎప్పుడూ ఉంటుంది. సమాంతర కథనం ప్రకారం మీరు చూస్తే భారత్, స్పెయిన్ అండ్ ఫిన్లాండ్ చర్చలు ప్రభావితం చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా 6G కానివ్వండి, క్లీన్ టెక్ ఇన్నోవేషన్లో మనకి ఏఐ బాగా యూజ్ అవుతుంది. వీటిలో ఏఐ సహకారం ఉండే అవకాశం ఎక్కడెక్కడ ఉందంటే డేటా గవర్నెన్స్ కావచ్చు, ఎథికల్ గవర్నెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ అండ్ హై పెర్ఫార్మింగ్ కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఏఐ ద్వారా డిప్లొమాటిక్ అంటే భవిష్యత్తులో దేశాల మధ్య ఏఐ డిప్లొమసీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ గమనించండి, సవాళ్ళు మరియు ఆందోళనలు, ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ జీపీయు అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, మనకి సిపియు కంప్యూటర్లో ఏ విధంగా అయితే ఉంటుందో కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బల్క్లో ఉపయోగించుకోవాలి అంటే టెక్నాలజీని, జీపీయూల ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నమాట, చాలా కాస్ట్ అవుతుంది. సో డేటా సెంటర్ల ఖర్చు అధికంగా మారుతుంది, భారీ విద్యుత్ వినియోగం, వీటన్నిటికీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఎక్కువైపోతుంది. డేటా సమస్యలు మీరు గమనించండి, అధిక నాణ్యత గల భారతీయ డేటా సెట్ల కొరత, పక్షపాతం మరియు తప్పుడు సమాచారం ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులేటరీ వాక్యూమ్ అంటే నియంత్రణ శూన్యం ఏ విధంగా ఎట్లా ఉంటుందంటే ఏ భద్రతా నిబంధనలు కానివ్వండి, డేటా రక్షణ, అదేవిధంగా నైతికత ఏ ఫ్రేమ్వర్క్ అవసరం ఉందన్నమాట. నా పోటీ ఎక్కడుంది, ఇప్పటికి ఆల్రెడీ ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ కావచ్చు, గూగుల్, మెటా, చైనీస్ ఎల్ఎల్ఎంల వంటి బలమైనటువంటి గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు. భారతదేశం వేగంగా ఎదగాలి ఆ దేశాల కంటే మించి. సో ప్రభుత్వ కార్యక్రమాలలో
ఏఐ అనుసంధానం ఎట్లా ఉంది అంటే ఇనిషియేటివ్ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మనకి రిలవెన్స్ దేనికి కంప్యూటర్ డేటా సెట్లు స్టార్టప్లు ఎంకరేజ్ చేయడం కోసం. డిజిటల్ ఇండియా ఏఐ ఆధారిత పరిపాలన అనేది ఏఐ ఎనేబుల్డ్ గవర్నెన్స్ అంటాం. భాషిని చాలా చాలా ఇంపార్టెంట్, ఇది భాషిని అనేటువంటిది మనకి లోకల్ లాంగ్వేజ్ని కూడా అనువదిస్తుంది అనమాట. సో భారత ఏఐ పర్యావరణ వ్యవస్థని ఇది మీరు గమనించండి, భాషిని అనేటువంటి దాన్ని లాస్ట్ ఇయర్ కుంభమేళాలో కూడా ఉపయోగించారు. సెమీ కండక్టర్ మిషన్లో హార్డ్వేర్ బ్యాక్ బోన్గా ఇది ఏఐ అనేది ఉంటుంది. అండ్ స్టార్టప్ ఇండియా ఏఐ స్టార్టప్ ఎకో సిస్టమ్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. నా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నలో మీరు గమనించండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి. వాటికి అధిక కంప్యూటేషనల్ పవర్ అంటే డేటా ప్రాసెసింగ్ పవర్ అన్నమాట. కంప్యూటేషనల్ పవర్ అంటే ఎక్కువ సమాచారాన్ని లెక్కిస్తుంది మరియు జీపీయూల అవసరం ఉంది. కరెక్టే కదా, ఈ స్టేట్మెంట్ కరెక్టే. బహుభాషా డేటా సెట్లపై శిక్షణ పొందినప్పుడు ఇవి ఉత్తమంగా పనిచేస్తాయి. కరెక్టే. బహుభాషా డేటా సెట్లు అంటే మల్టీ లాంగ్వేజ్ అన్నమాట. అండ్ ఇండియా ఏఐ మిషన్ స్వదేశీ ఏఐ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. ఇది కూడా కరెక్టే కదా. వీటిలో సరైనవి ఏవి అని అడుగుతున్నారు. అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అంటే మనకి మూడు కూడా కరెక్టే. 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు గమనించండి, ఎస్ఏ థీమ్స్ ఎట్లా అడుగుతారు ఇదే సమాచారం నుంచి అంటే ఏఐ మరియు భాషా ప్రజాస్వామ్యం అనేది వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అంటే హిందీలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని మల్టిపుల్ లాంగ్వేజ్లోకి ఇది ట్రాన్స్లేట్ చేయగలదు ఒకేసారి. అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల కోసం ప్రభుత్వం ఏదైనా పనిచేయదు. సో ప్రభుత్వం చేసేటువంటి పని ప్రజల కోసం ఉపయోగపడుతుందా లేదా ఇక్కడ, అట్లా ఏఐ యూజ్ అవుతుంది. సాంకేతికత మరియు స్వయం సమృద్ధి, గ్లోబల్ ఏఐ రేసులో భారతదేశం నిలవబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ ప్రపంచ భద్రత అండ్ వృద్ధికి భాగస్వామ్యాలే కీలకం. ద్రౌపది ముర్ము గారు ఒక విషయం చెప్పారు, ప్రపంచ భద్రత మరియు వృద్ధికి భాగస్వామ్యాలే కీలకం. భాగస్వామ్యం అంటే ఏంటి? ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరికొకరు పరస్పరం కలుసుకోవడం, భాగస్వామిగా అయిపోవడం అంటే పార్ట్నర్షిప్. సో డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా పలు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే భాగస్వాములైతే ప్రపంచ భద్రత మరియు వృద్ధి, సెక్యూరిటీ అండ్ అదేవిధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరు చెప్పారు ఈ విషయం? ద్రౌపది ముర్ము గారు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఇటీవలే విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఒకటి జరిగింది. ఫ్లీట్ రివ్యూ అంటే దాదాపుగా 60కి పైగా నేవీ దేశాలు ఏవైతే ఉంటాయో, నేవీ కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలందరూ కూడా వచ్చి దేశాలకు సంబంధించినటువంటి నేవల్ విన్యాసాలు అనేటువంటి విశాఖపట్నం వేదికగా ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ప్రదర్శించడం జరిగింది. అంటే ఈ ఫ్లీట్ రివ్యూ దేన్ని సూచిస్తుందంటే పరస్పరం సహకరించుకోవడం, అందరం కూడా ఒకే కుటుంబంలాగా ఉండాలి. సో ఇక్కడ భారతదేశ నాగరికత తత్వమైనటువంటి వసుదైవక కుటుంబకం, ఈ వసుదైవక కుటుంబకం అనేటువంటిది మాండోక్య ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. మాండోక్య ఉపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. సో ఈ మాండోక్య ఉపనిషత్తు వసుదైవక కుటుంబకం అంటే యూనివర్స్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ, ఎర్త్ అంతా కూడా అంటే భూ ప్రపంచం మొత్తం కూడా ఒకే కుటుంబం కింద మనం పరిగణిస్తాం. మార్గదర్శకుల్లో ప్రపంచ భద్రత, సముద్ర స్థిరత్వం మరియు ఆర్థిక వృద్ధి అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఆధారపడి ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పునరుద్ఘాటించారు. విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ రివ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారనమాట. యూపీఎస్సీ కోణంలో మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఐఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. భారత నావికాదళ పాత్ర ఎట్లా ఉంటుంది? మ్యారిటైమ్ డిప్లొమసీ అంటే సముద్ర దౌత్యం, సముద్రం అనేటువంటిది అందరూ ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ ఉపయోగించుకోవాలి. సాగర్ సిద్ధాంతం, వసుదైవకు కుటుంబకం. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు గమనిస్తే భారతదేశ విదేశాంగ విధానం కావచ్చు, ప్రాంతీయ సహకారం అంటే రీజనల్ కోఆపరేషన్ కావచ్చు, సముద్ర దౌత్యం, తర్వాత గ్లోబల్ గవర్నెన్స్, జిఎస్ పేపర్ 3తో మారిటైమ్ సెక్యూరిటీ, బ్లూ ఎకానమీ, తర్వాత హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయాలపైన, రక్షణ సహకారం కావచ్చు. మనకి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో అండ్ అదేవిధంగా వ్యాసం అంటే ఈ యొక్క ఎస్ఏలో ఎట్లా ఈ యొక్క ఆర్టికల్ ఉపయోగపడుతుందంటే విదేశాంగ విధానంలో వసుదైవక కుటుంబకం అనేది ఎట్లా మనం సూచించవచ్చు. బహుళ ధ్రువ ప్రపంచంలో అంటే మల్టీలాటరలిజం
భాగస్వాములు ఏ విధంగా ఉంటారు. సో ఒకప్పుడు భాగస్వాములు రెండే రెండు గ్రూపులు ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, చాలా గ్రూప్స్ అయిపోయాయి. అంతే మల్టీలాటరలిజం అంటాం. కథనం నుండి ముఖ్య అంశాలు ఏమిటి అంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నొక్కి మరీ చెప్పినటువంటి అంశాలు ఏంటి? సహకారం ద్వారానే ప్రపంచ భద్రత నిర్మాణం సాధ్యం. ఎందుకు సహకారం కావాలి? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమస్య ఉంది. ఉదాహరణకి అమెరికాలో ఒక సమస్య ఉంది, వెనిజులాలో ఒక సమస్య ఉంది. అంటే ఒకప్పుడు అందరికీ ఒకే రకమైన సమస్య ఉండేది, కానీ ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ప్రపంచ దేశాలలో విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ విభిన్నమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం అందరూ కలిసి ముందుకు రావాలి. సో భావ సారూప్యత కలిగినటువంటి దేశాలు, భాగస్వామ్యాలు అవసరం. భావ సారూప్యత అంటే లైక్ మైండెడ్ కంట్రీస్ అన్నమాట. ఇప్పుడు అమెరికా, ఇండియా అంటే ఇండియా రష్యా, ఇండియా యూరోపియన్ యూనియన్లో అంటే మనకు వాళ్ళకి కొంత థింకింగ్లో సేమ్ ఉందన్నమాట. సేమ్ ఉంది కాబట్టి మనం ముందుకు వచ్చి ఒకరికి సహకరించుకోవాలి. ఇండియా ఫ్రాన్స్ లాగా స్థిరత్వం కోసం సమిష్టి బాధ్యత చాలా అవసరం. స్థిరత్వం అంటే మనకి స్టెబిలిటీ అన్నమాట. సో మార్గదర్శక తత్వం, వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒకే కుటుంబం పరిగణించడం జరుగుతుంది. ఇది వీటిని ప్రతిబింబిస్తుంది. సో భారతదేశ స్టార్టప్ పవర్ దౌత్యం, భారతదేశ స్టార్టప్ పవర్ దౌత్యం అనేది చాలా సారీ సాఫ్ట్ పవర్ దౌత్యం. సాఫ్ట్ పవర్ దౌత్యం అంటే మన భారతదేశం ఇతర దేశాలతో కల్చరల్గా కనెక్టివిటీ అవుతుంది. అంటే సాంస్కృతికంగా, మతపరంగా కొంత బంధాలు అనేటువంటి మన దేశానికి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి ఉన్నాయి. ఉదాహరణకి ఇండియాకి మలేషియాకి ఏం సంబంధాలు ఉన్నాయి అంటే సాఫ్ట్ పవర్. మతపరమంగా జపాన్కి బుద్ధిజం అనేది ఒక సాఫ్ట్ పవర్గా ఉంది కదా. అలాగే భారతదేశం అనేది వ్యాక్సిన్స్ అనేటువంటివి కూడా ఇచ్చి అందరి దేశాల దృష్టిలో భారతదేశం మంచిది అని మనం పేరు తెచ్చుకున్నాం. సమ్మిళిత ప్రపంచ దృక్పథం, సో ఇంక్లూజివ్ గ్లోబల్ ఆర్డర్ విజన్ అంటాం. సముద్ర కోణానికి ప్రాధాన్యత ఏంటి అంటే, సముద్ర రంగంలో భారతదేశ విధానం ఎట్లా ఉంటుంది? మిత్ర దేశాల నావికా దళాలతో సహకారం, ఉమ్మడి విన్యాసాలు, ఫ్లీట్లు ఎప్పుడు చేస్తూ ఉంటుంది. తర్వాత సముద్ర భద్రతా భాగస్వామ్యాలు. సో మనకి గమనించండి, ఇండియన్ నేవీ అండ్ ఇతర దేశాల నేవీలు ఎప్పుడూ కూడా విన్యాసాలు చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారనమాట. భారతదేశ నావికాదళ పాత్ర ఎట్లా ఉంటుందంటే, సముద్ర ప్రయోజనాలను కాపాడడం కావచ్చు, ఇండో పసిఫిక్లో స్థిరత్వాన్ని నిర్ధారించడం కావచ్చు, విశ్వసనీయమైనటువంటి నిరోధక శక్తి అంటే క్రెడిబుల్ డిటరెంట్గా వ్యవహరించడం. అంటే భారతదేశం చాలా ఫాస్ట్గా త్వరగా నమ్ముతారు ప్రపంచ దేశాలు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఒక స్టేబుల్గా ఉంటూ వచ్చాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇది ఒక బహుళ జాతి నావికాదళ కార్యక్రమం. సో ప్రధాన సముద్ర తీర దేశాలు దీనిని క్రమం తప్పకుండా నిర్వహిస్తాయి. సో నావికాదళ బలాన్ని ప్రదర్శిస్తుంది. సముద్ర సహకారాన్ని కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆపరేబిలిటీ, ఇలాంటివన్నీ కూడా పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు గమనించినట్టయితే బొంబాయిలో 2001లో ఈ యొక్క ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఆ తర్వాత 2016లో విశాఖపట్నంలో జరిగింది. 2026లో కూడా విశాఖపట్నంలోనే జరిగింది అనమాట. సో విశాఖపట్నంలో 2 సార్లు ఈ యొక్క ఫ్లీట్ రివ్యూ అనేది జరిగింది. పాల్గొనే వారు మిత్ర దేశాల నావికా దళపతులు కావచ్చు, దళాలు కావచ్చు, ప్రదర్శనలు, విన్యాసాలు చేస్తారు, వ్యూహాత్మక సంకేతాలు అనేటువంటివి ఇస్తూ ఉంటారు. తర్వాత వ్యూహాత్మక సందేశం ఏంటంటే, భారతదేశం తనను తాను ఇలా ప్రదర్శించుకుంటుంది. సో బాధితాయుతమైనటువంటి సముద్ర శక్తిగాను, హిందూ మహాసముద్రంలో నికర భద్రత ప్రదాతగాను మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. సాగర్ సిద్ధాంతం ఏంటంటే, సాగర్ అంటే ఏంటి అసలు? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఏ రీజన్? ఇండో పసిఫిక్ రీజన్ అండ్ అంటే సముద్ర తీర ప్రాంతాలు భారతదేశంకి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీ అండ్ గ్రోత్, సహకార సముద్ర భద్రత, పొరుగు దేశాల సామర్థ్య నిర్మాణం కావచ్చు, కెపాసిటీ బిల్డింగ్, విపత్తు సహాయం, డిజాస్టర్స్ జరిగినప్పుడు భారతదేశం సహకరిస్తూ ఉంటుంది. బ్లూ ఎకానమీ అంటే సముద్రం ద్వారా మనం ఆర్థికంగా ఏ విధంగా ఎదగొచ్చు. సో రాష్ట్రపతి సందేశం సాగర్ దృక్పథానికి అనుగుణంగా ఉందని చెప్తున్నారు. సో ఇండో పసిఫిక్ వ్యూహం ఎట్లా ఉంటుందంటే, భారతదేశం మద్దతు అనేటువంటిది ఇస్తుంది. సో స్వేచ్ఛాయుతమైనటువంటి మరియు బహిరంగ సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కావాలి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ ఆధారిత సముద్ర క్రమం అంటే దానికి సంబంధించినటువంటి చట్టపరంగా మనం ఫాలో అవుతూ ఉండాలి. నావిగేషన్ స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కూడా ఉండేది. వీరితో భాగస్వామ్యాలు భారతదేశం అప్పటికింది. ఆసియాన్, క్వాడ్, యూరోపియన్ నావికా దళాలు, హిందూ మహాసముద్ర తీర దేశాలతో కూడా భారతదేశం ఎప్పటికప్పుడు సహకారంతో ఉంటుందన్నమాట.
హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే 80% ప్రపంచ చమురంతా కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. అండ్ ప్రధాన సముద్ర మార్గాలు అంటే సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆప్టికల్ ఫైబర్ కావచ్చు, లేదంటే ఇతర ఇతర అంశాలు అనేటువంటి వెళ్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ముప్పులు ఏమేమి ఉన్నాయి? పైరసీ, ఉగ్రవాదం, చైనా నావికాదళ ఉనికి అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రే జోన్ వార్ఫేర్స్ ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో అందువల్ల భాగస్వామ్యాలు సముద్ర స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. సో రక్షణ దౌత్యం ఏ విధంగా ఉంటుందంటే ఫ్లీట్ రివ్యూలు, విన్యాసాలు వీటికి సహకారపడుతూ ఉంటాయి. నమ్మకం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్ ఆపరబిలిటీ పెంచడం అంటే ఇరు దేశాల మధ్య పరస్పరం సహకారం అనేది ఉంటుంది. రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం జరుగుతుంది. నావిక సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. సో ఉదాహరణకి మనకి మలబార్ ఎక్సైజ్ అని వరుణ ఫ్రాన్స్తో, తర్వాత ఆసి ఇండెక్స్ ఆస్ట్రేలియాతో, ఇట్లా మలబార్ అనేటువంటిది మనం ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలతో జరుపుతూ ఉంటాం అనమాట. సో బ్లూ ఎకానమీ ఎట్లా అభివృద్ధి చెందుతుంది అంటే సురక్షితమైనటువంటి సముద్రాలు మనకు వాణిజ్యాన్ని, మత్స్య సంపద, ఫిష్ను, తర్వాత ఇంధన రవాణా, తర్వాత సముద్ర గర్భ కేబుల్స్, ఈ యొక్క ఇంటర్నెట్ కేబుల్స్, ఆఫ్షోర్ వనరులు ఇవన్నీ కూడా మనకి సముద్రం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల భద్రత మరియు అభివృద్ధి అనేటువంటి పరస్పరం అనుసంధానించబడింది. ఓకేనా? నైతిక నాగరికత కోణం ఏంటంటే ప్రాచీన భారతదేశ తత్వం ఏంటంటే ప్రపంచ సహకారం, భాగస్వామ్య శ్రేయస్సు కావచ్చు, సమిష్టి భద్రత. G20 అధ్యక్షతన మనం టీం థీమ్ కూడా వసుదైవక కుటుంబకం అనేటువంటిది ఇచ్చాము. వాతావరణ దౌత్యం, గ్లోబల్ సౌత్ అనేటువంటిది కూడా నాయకత్వం వహిస్తుంది. గ్లోబల్ సౌత్కి భారతదేశం చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా, నాయకుడిగా ఉందన్నమాట. నైతిక మరియు వ్యూహాత్మక నాయకత్వం అనేది భారతదేశం భవిష్యత్తులో తీసుకురాబోతుంది. భాగస్వామ్య ఆధారిత భద్రతలో సవాళ్ళు ఏంటి అంటే పెరుగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు ఏంటి, అమెరికా చైనా యొక్క పోటీ, ఇండో పసిఫిక్ సైనిక సహకరణ, తర్వాత ప్రాంతీయ సంఘర్షణ అనేవి పెరుగుతున్నాయి. సముద్రంలో వచ్చే అంటే సముద్రంలో ఎక్కువగా ముప్పులు ఏ విధంగా వస్తాయంటే సోమాలియా ప్రాంతంలో పైరసీ అనేది ఎక్కువ జరుగుతుంది. పైరసీ అంటే సముద్రపు దొంగలు అనమాట, పైరేట్స్ అంటాం. అక్రమ చేపల వేట కావచ్చు. అందుకే మీరు గమనించండి తమిళనాడుకు సంబంధించినటువంటి చాలా మంది ఫిషర్మ్యాన్స్ శ్రీలంకలో దొరికిపోతూ ఉంటారు. సో అట్లా స్మగ్లింగ్ అనేది కావచ్చు, ఓడరేవులకు సైబర్ ముప్పులు, తర్వాత సంస్థాగత సంస్థాగత అంతరాలు ఏంటి అంటే బలహీనమైనటువంటి గ్లోబల్ మారిటైమ్ గవర్నెన్స్ అనేది ఇప్పటికీ కూడా చాలా నష్టపరుస్తుంది. నావికా దళాల మధ్య పరిమితమైనటువంటి కోఆపరేషన్ మాత్రమే ఉంది, ఎక్కువ లేదనమాట. సాధ్యమయ్యే యూపీఎస్సీ ప్రశ్నలు ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ దేనిని సూచిస్తుంది? ప్రపంచ కోస్ట్ గార్డుల సమావేశమా? కాదు. నావిక దళాల కవాతు మరియు బహుళ జాతి సముద్ర సహకార కార్యక్రమం. యుఎన్ సముద్ర సదస్సా? కాదు. వాణిజ్య ఫిషింగ్? కాదు. ఇది కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నావికా దళాలకు సంబంధించి. రెండో ప్రశ్న ఏంటంటే సాగర్ సిద్ధాంతం దేనిని సూచిస్తుంది లేదా దేనికి సంబంధించింది? అంతరిక్ష సహకారమా? కాదు. సముద్ర భద్రత మరియు ప్రాంతీయ సహకారమా? ఎస్. అనుసంధ అను సిద్ధాంతమా? కాదు. ఆర్కిటిక్ విధానమా? కాదు. సో సముద్రం. ఎప్పుడైనా సరే మనకి ఆప్షన్ ఏనే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మిగతా ఆప్షన్స్ కూడా చదవాలి. అప్పుడు మాత్రం మనం అనలైజ్ చేయగలవచ్చు. ప్రజల కోసం సామాజిక ప్రయోజనం కోసం సాంకేతికత వినియోగం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాల్లో ఈక్వాలిటీ కోసం అంటే సమానత్వం మరియు పరిపాలనలో ఏ విధంగా ఉపయోగిస్తారు? సో యూపీఎస్సికి సంబంధించినటువంటి జిఎస్ పేపర్ 3 అత్యంత ముఖ్యమైనటువంటి సిలబస్ లింకింగ్ ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో చదువుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఇది. పని మరియు ఉపాధి భవిష్యత్తు, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్. సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్, ఎకానమీలో చదువుకుంటాం. డిజిటల్ ఎకానమీ అండ్ గవర్నెన్స్, ఇది జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటాం. జిఎస్ పేపర్ 2లో సంక్షేమ పంపిణీ, వెల్ఫేర్ అండ్ సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, గ్లోబల్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా సాంకేతికత కోసం విధాన రూపకల్పన, పాలసీ మేకింగ్ ఫర్ టెక్నాలజీ. వ్యాస అంటే ఎస్ఏలో మనకి ఎలాంటి థీమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటే సాంకేతిక మరియు సామాజిక న్యాయం. టెక్నాలజీ పెరుగుతుంది, సమాజంలో కేవలం కొద్ది మంది ఆ టెక్నాలజీని వాడుకుంటున్నారు. తర్వాత మానవ కేంద్రీకృత, హ్యూమన్ సెంటర్డ్ ఏఐ, ఏ యుగంలో పని భవిష్యత్తు, సమ్మిళిత డిజిటల్ ఎకానమీ. వ్యాస యొక్క ప్రధాన వాదన ఏంటి అంటే ఈ ఆర్టికల్ సంబంధించి
మానవ కేంద్రీకృత ఏఐ, హ్యూమన్ సెంటర్డ్ ఏఐ కోసం బలంగా వాదిస్తుంది. ఆదర్శవంతమైనటువంటి ఏఐ ఇలా ఉండాలి. ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఏం చేయాలి అంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాలి, సమ్మిళిత వృద్ధిని సృష్టించాలి, ఉపాధిని భర్తీ చేయడానికి బదులుగా, అంటే ఉపాధిని తొలగించడానికి బదులుగా మెరుగుపరచాలి. అంటే జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ జాబ్ రీప్లేస్మెంట్. అదేవిధంగా అసమానతలను అసమానతలను తగ్గించాలి, అంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి, అంటే సమానత్వాన్ని పెంచాలి. సమానత్వాన్ని పెంచడం ఎట్లా టెక్నాలజీ ఏం చేస్తుంది సార్ అంటే, టెక్నాలజీ అనేది అందరికీ చేరువైతే అందరూ టెక్నాలజీని వాడుకుంటే అందరూ అభివృద్ధి అవుతారు. సంక్షేమ పంపిణీకి మద్దతు ఇవ్వాలి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనేది వచ్చింది. కంప్యూటర్ వచ్చిన తర్వాతనే కదా పెన్షన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా టైంకి అందుతున్నాయి. డిజిటలైజేషన్ అదంతా కూడా టెక్నాలజీనే కదా. సో టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేవి టైం టు టైం అందుతున్నాయి. సో ఇది ఏఐ కేవలం ఉత్పాదకతకే కాకుండా ప్రజల ప్రయోజనాలకి సేవ చేయాలి. భారతదేశ ఏఐ సమయం ఇప్పుడు ఎందుకు కీలకం అంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకోవాలి. స్థాయి ప్రయోజనం అతి పెద్ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే యూపీఐ కానివ్వండి, ఆధార్ బేస్డ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానించాలి వాటికి. భారీ డేటా అనేది ఎక్కువగా సేకరించుకోవాలి. పెద్ద సంఖ్యలో ఏఐ వినియోగదారులు పెరగాలి. వేగవంతమైనటువంటి డిజిటల్ స్థిరీకరణ, అడాప్షన్ అంటాం, స్వీకరణ. ఉపాధిపై ప్రభావం 2030 నాటికి ఎట్లా ఉంటుందంటే, 10 మిలియన్ ప్రస్తుత ఉద్యోగాలను మార్చగలుగుతాం. అంటే 1 కోటి ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది? ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారో వారికి ఆ ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఉద్యోగాలు పోవడం కాదు ఇక్కడ. జాబ్ రీప్లేస్మెంట్ కంటే జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 మిలియన్ టెక్ ఉద్యోగాలు సృష్టించగలదు. అంటే 30 లక్షల ఉద్యోగాలేమో కొత్త ఉద్యోగాలు తీసుకొస్తుంది, 1 కోటి ఉద్యోగాల్ని రీప్లేస్ చేయగలుగుతుంది. అంటే ఈ 1 కోటి మందిలో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్చుకుంటారో వారి ఉద్యోగం పోదు, వారికి స్థిరంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అంటే ఉద్యోగాల తొలగింపు కంటే ఉద్యోగాల పరివర్తనే ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పని భవిష్యత్తు కీలకమైనటువంటి అంతర్దృష్టులు ఏంటి అంటే, ఏ చాలా ఉద్యోగాలను భర్తీ చేయదు. దానికి బదులుగా ఇది ఉద్యోగ పాత్రను మారుస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది, కొత్త నైపుణ్యాలను డిమాండ్ చేస్తుంది, అండ్ కొత్త నైపుణ్యాలని నేర్చుకునే విధంగా కూడా తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఉద్యోగాల్లో ఒకటి జనరేటివ్ ఏఐ ప్రభావానికి లోనవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 4 ఉద్యోగస్తులు ఉంటే నలుగురిలో ఒకరు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఉండాల్సిందే. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది రీప్లేస్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే ఉద్యోగ పరివర్తన ఎక్కువగా ఉంటుంది రీప్లేస్మెంట్ కంటే. విధానపరమైనటువంటి చిక్కులు ఎక్కడ ఉన్నాయి అంటే, పాలసీ ఇంప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే, అవసరమైనవి ఏమిటి? రీస్కిల్లింగ్ చేసుకోవాలి, అంటే బాగా స్కిల్స్ నేర్చుకోవాలి, అంటే ఆల్రెడీ ఉన్న స్కిల్స్ని మళ్ళీ కొంచెం రిఫైన్ చేసుకోవాలి. అప్ స్కిల్లింగ్ అంటే తెలియని కొత్త స్కిల్స్, అవసరానికి తగ్గట్టుగా, భవిష్యత్ అవసరాలు తగ్గట్టుగా స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. కార్మికుల భాగస్వామ్యం, సామాజిక సంభాషణ, బలమైనటువంటి పాలన అనేది చాలా ముఖ్యం. సామాజిక న్యాయం మరియు సమ్మిళిత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉపయోగిస్తారు అంటే, ఏఐ చేయగలిగినటువంటి పనులేంటి? ఉద్యోగ సరిపోలికను, జాబ్ మ్యాచింగ్ మెరుగుపరచడం. అంటే అసలు నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత నేర్చుకున్నాను, నాకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఏమేమి ఉంటాయి అది చెప్తుందన్నమాట. గిగ్ అండ్ డిజిటల్ వర్క్ను సులభతరం చేస్తుంది, కొత్త రంగాలను సృష్టించగలుగుతుంది, ఉత్పాదకతను పెంచుతుంది. ప్రమాదాలు ఏమిటి అంటే, ఉద్యోగాల స్థానభ్రంశం, అంటే జాబ్ డిస్ప్లేస్మెంట్ బాగా పెరుగుతుందన్నమాట. ఒక జాబ్ నుంచి మరో జాబ్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. నైపుణ్యాల అసమానత, అనధికారిక ఇన్ఫార్మలైజేషన్ ఎక్కువైపోతుంది. నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఏ విధానం అవసరం. సామాజిక రక్షణ, సంక్షేమ పంపిణీ ఎట్లా అంటే, ఉదాహరణకి భారతదేశంలోని దాదాపుగా 31 కోట్ల మంది ప్రజలు ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అంటే హోటల్లో లేబర్, అంటే ఆ, ఆ, రోడ్ల పక్కన అమ్ముకోవడాలు కావచ్చు, తర్వాత మనకి కన్స్ట్రక్షన్ లేబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లేబర్స్ అంట. వారందరూ కూడా ఈ శ్రమ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టల్లో నమోదు చేసుకున్నారు. అంటే 31 కోట్ల మంది రోజువారీ కూలీలు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దీనిలో ఏ ఏకీకరణ వీటికి సాధ్యమే.
సో సంక్షేమ అంటే వీళ్ళందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళందరికీ కూడా అందాల్సినటువంటి సేవలు కరెక్ట్గా టైంకి అందుతున్నాయా లేదా కూడా మనం చెప్పేయచ్చు అనమాట. నైపుణ్యాల మ్యాపింగ్ అంటే ఆ 31 కోట్ల మందిలో ఎవరెవరికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. పెరిగిన సామాజిక రక్షణ కవరేజ్ కోట్లు. ఓకేనా. సంక్షేమ రాజ్య సామర్థ్యాన్ని మరింత లోతుగా చేయగలుగుతుంది. సో అసమానతలను తగ్గించడం ఎట్లా తగ్గించగలుగుతుంది? నైపుణ్యాల ప్రాప్యతను నిర్ధారిస్తే, అంటే నైపుణ్యాలు అనేవి బాగా విస్తరించాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ప్రాంతీయ డిజిటల్ అంతరాన్ని అంటే డిజిటల్ డివైడ్, అంటే రూరల్ ఏరియాస్లో డిజిటలైజేషన్ తక్కువగా ఉంది, అర్బన్ ఏరియాస్లో డిజిటలైజేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఉమెన్ తక్కువగా వాడుతున్నారు కంప్యూటర్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి. పబ్లిక్ డేటా మౌలిక సదుపాయాలు నిర్ధారిస్తే, సో ఏ అసమానతలను పెంచే ప్రమాదం ఉంది. ఒకవేళ మనం ఇవన్నీ చేయకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా పెంచుతుంది మనకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని. ప్రస్తావించబడినటువంటి ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు ఏమిటి అంటే, ఇండియా ఏఐ మిషన్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతుంది, డేటా సెట్లు, స్టార్టప్లు, ఏఐ పరిశోధన, ఇవన్నీ మనం ఫస్ట్ ఆర్టికల్లో చూసాం. జాతీయ కార్యక్రమాలు సెంట్రల్ లెవెల్లో ఏమేమి తీసుకోవడం జరిగింది దేశ స్థాయిలో అంటే, నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే తీసుకురావడం జరిగింది. అనుసంధాన్ రీసెర్చ్ ఫండ్ అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే కాలేజీలకి రీసెర్చ్ బాగా చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ, ఆధార్, ఇవన్నీ కూడా లింక్ చేస్తున్నారు. 2026-27 బడ్జెట్లో విద్య, ఉపాధి, ఎంటర్ప్రైజ్ ఉన్నతాధికార కమిటీ ఏం చేసిందంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తే ఎంటర్ప్రెన్యూర్షిప్ బాగా పెరుగుతుంది. లక్ష్యం ఏంటి అంటే ఉద్యోగాలపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేయడం, ఏఐ ఆర్థిక వ్యవస్థని అనుగుణంగా నైపుణ్యాలను మార్చడం, అండ్ పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడం. సో ఏఐ ప్రాప్యత అంటే స్ప్రెడ్ అనేది అంటే ప్రపంచంలో కేవలం బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఏఐని బాగా ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, కేవలం 11% ఉద్యోగాలు మాత్రమే ఏఐ ప్రభావానికి లోనవుతున్నాయి. 33% ఉద్యోగాల ప్రభావానికి లోనవుతాయి భవిష్యత్తులో. తర్వాత టెక్నాలజీ తక్కువ ఆదాయ దేశాల్లో 11% మాత్రమే ఉద్యోగాలు ప్రభావితం అవుతున్నాయి. అధిక ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో 33% ఉద్యోగాలు ప్రమాదం అవుతున్నాయి. అంటే మన దేశంలో ఏఐ ప్రమాదం అనేది చాలా తక్కువ అనమాట. టెక్నాలజీ విభజన, సో నైపుణ్యాల విభజన, మౌలిక సదుపాయాల విభజన. కాబట్టి అవసరమైనవి ఏంటి అంటే అంతర్జాతీయ సహకారం అనేది కావాలి, ప్రభుత్వ పెట్టుబడి కావాలి, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ అనేది బాగా ఉండాలి. తర్వాత స్కిల్ గ్యాప్ ఏది ఉండకూడదు, స్కిల్స్ని బాగా పెంపొందించుకోవాలి. డిజిటల్ డివైడ్ అంటే ప్రతి ప్రాంతంలో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. నైతికత సమస్యలు అనేవి రాకుండా పక్షపాతం ఉండకూడదు, నిఘా అనేది ఉండాలి, డేటా గోప్యత, వీటన్నిటిపైన. తర్వాత సంస్థాగత జాప్యం, ఇన్స్టిట్యూషనల్ ల్యాగ్ ఏంటి అంటే చట్టాలు సరిగా లేవు ఏఐని నియంత్రించడం కోసం, నిబంధనలు సరిగా లేవు, పాలనా ఫ్రేమ్వర్క్ల కంటే సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే టెక్నాలజీ బాగా ముందుకెళ్తుంది, టెక్నాలజీ వెనుకల ప్రభుత్వం పరిగెడుతుంది అనమాట. మనకి వే ఫార్వర్డ్ ముందున్నటువంటి మార్గం ఏంటి అంటే మానవ కేంద్రీకృత ఏఐ పరిపాలన. సో హ్యూమన్ సెంటర్డ్ ఏఐ గవర్నెన్స్ అనేది కావాలి. నైతిక ఫ్రేమ్వర్క్లు, పారదర్శకత, జవాబుదారీతనం, కార్మికుల భాగస్వామ్యం ఉండాలి. తర్వాత భారీ నైపుణ్య విప్లవం అనేది, మ్యాసివ్ స్కిల్లింగ్ అనేది జరగాలన్నమాట ఈ దేశంలో. రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఇదంతా కూడా. సంక్షేమ రాజ్యం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. ఎట్లాగా అంటే ఆరోగ్యము, విద్య, వైద్యము, సామాజిక రక్షణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి. సమ్మిళిత డిజిటల్ మౌలిక సదుపాయాలు అంటే భారత్ నెట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం కావచ్చు, ప్రాంతీయ భాష ఏఐ, అదేవిధంగా ఇటీవలగా తీసుకొచ్చినటువంటి ఎల్ఎల్ఎంస్ కూడా పబ్లిక్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించుకోవడం. ప్రపంచ సహకారం అనేది కూడా ఉండాలి. గ్లోబల్ సౌత్ నాయకత్వం మన భారతదేశం వహిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆలోచన ఏంటి అంటే ఏ ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే వాటిని ఎక్కువగా మారుస్తుంది. సో ఏ రీప్లేస్ చేయదన్నమాట, రీప్లేస్ బదులు ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే నేర్చుకుంటారో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ మనకి కంక్లూజన్లో ఎలాంటి పాయింట్స్ రాయొచ్చు అంటే ఆన్సర్ రైటింగ్లో, సాంకేతికత యొక్క ఫలితాలు కేవలం సాంకేతికత పైనే కాకుండా దాని పాలన పైన కూడా ఆధారపడి ఉంటాయి. సో యూపీఎస్సీ ప్రశ్నలు చూడొచ్చు. భారతదేశంలో ఉపాధి మరియు సమ్మిళిత వృద్ధిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని చర్చించండి. 10 మార్కుల ప్రశ్న. 15 మార్కుల ప్రశ్న వచ్చేసి సామాజిక న్యాయం మరియు అసమానమైన
వృద్ధి నిరాకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ కేంద్రీకృతంగా ఉండాలి. 15 మార్కుల ప్రశ్న మరొకటి. అసమానతలను మరియు ఉద్యోగాలకు అంతరాయం కలిగించే నష్టాలను పరిష్కరిస్తూ సామాజిక ప్రయోజనాల కోసం భారతదేశం ఏని ఎలా ఉపయోగించగలుగుతుంది? ఇవి ప్రశ్నలు, సమాధానాలు రాస్తే బెటర్గా ఉంటుంది. నా గోప్యత వర్సెస్ పారదర్శకత, ఆర్టీఐ సవరణ అండ్ డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023. ఏంటిది అంటే మీరు గమనించండి. సమాచార హక్కు, గోప్యతా హక్కు మధ్య సమతుల్యత సాధ్యమా? సమాచార హక్కు అంటే ఆర్టికల్ 19 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నువ్వు సమాచారాన్ని కోరడం అనేది నీకు హక్కు. అండ్ అదేవిధంగా సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క ప్రైవసీ కూడా, అంటే గోప్యత కూడా చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వ్యక్తిగత సమాచారం అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఒకప్పుడు ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అవసరమైనంత మేర వ్యక్తిగత సమాచారం కూడా ప్రభుత్వ వర్గాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారం కూడా తీసుకోవచ్చు. ఆ హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కల్పించింది బాగానే ఉంది. ఈ మధ్య వచ్చినటువంటి డిపిడిపి చట్టం 2023 ఏం చెప్తుందంటే వ్యక్తిగత సమాచారం ఇవ్వడం అనేది గోప్యతా హక్కుని భంగం కలిగిస్తుంది అని చెప్పేసి ఆ వ్యక్తిగత సమాచారం అనేది ఇవ్వకుండా చేస్తుంది అన్నమాట. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయనకు సంబంధించినటువంటి ట్రావెల్ ఛార్జెస్, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఏం తిన్నారు, దానికి ఎంత ఎంత ఖర్చు అయింది, ఇదంతా కూడా కొన్ని సందర్భాల్లో ఆర్టీఏ ద్వారా మనం అడిగామనుకోండి, ఒకప్పుడైతే ఇచ్చేవారు. ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్లైట్ ఖర్చు ఎంత అవుతుంది సంవత్సరానికి, వాళ్ళ సెక్యూరిటీ ఖర్చు ఎంత అవుతుంది, ఆయన జీతభత్యాలు ఏంటి, ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునేటువంటి అధికారం ఆర్టీఐ ఇచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ డిజిటల్ ప్రైవసీ డేటా ప్రైవసీ డిజిటల్ ప్రొటెక్షన్ బిల్ అనేది అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చెప్తుంది? ఇవ్వాల్సిన అవసరం లేదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఒక పౌరుడిగా నువ్వు ప్రధానమంత్రి ఎంత ఖర్చు పెట్టాడో సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నావు, కానీ ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని మరొక చట్టం చెప్తుంది. సో ఇది ఎంతవరకు సబబు అని ఈ ముఖ్యమైనటువంటి ఆర్టికల్ చూద్దాం. యూపీఎస్సి ఈ అంశం ఎందుకు ముఖ్యమైన యూపీఎస్సికి? రాజ్యాంగం మరియు పరిపాలనలో భాగంగా జిఎస్టీలో పారదర్శకత, జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, సమాచార హక్కు, డేటా రక్షణ మరియు గోప్యత, అధికారాల విభజన, వ్యాస ఇతివృత్తాలు అంటే మనకి ఎస్ఏ థీమ్స్ ఎట్లా అడగొచ్చు అంటే ప్రైవసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ అంటే గోప్యత వర్సెస్ పారదర్శకత, ప్రజాస్వామ్యం మరియు సమాచార అసమానత, ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ, సమాచారం అందరికీ సమానంగా అందాలి, డిజిటల్ స్టేట్ అండ్ పౌరుల హక్కులు. మనకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. నేను డేటా ప్రొటెక్షన్ అండ్ డిజిటల్ పర్సనల్ చదివాను. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023లో సెక్షన్ 44 ద్వారా ఆర్టీఏ చట్టంలోని సెక్షన్ 8 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జేను చేసిన సవరణ సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను వాటి రాజ్యాంగపరమైనటువంటి సున్నితత్వం, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కారణంగా భారతదేశ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిందనమాట. ఏంటి అంటే సెక్షన్ 44 సబ్ క్లాజ్ 3 ఏం చెప్తుందంటే వ్యక్తిగత సమాచారం ఇవ్వక్కర్లేదు. ఆర్టీఏ చట్టంలోని సెక్షన్ 8 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ జే ఏం చెప్తుందంటే వ్యక్తిగత సమాచారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఇవ్వాలి, ఇవ్వకూడదని ఇది చెప్తుంది, ఇవ్వాలి అని చెప్తుంది. రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి? అందుకోసం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 జడ్జిల బెంచ్ తయారు చేసింది. ప్రధాన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ అధికారుల గురించి సమాచారాన్ని కోరే పౌరుల హక్కును వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అధిగమించగలదా? ఆర్టీఐ ఏం చెప్తుంది అంటే 2005 సమాచార హక్కు చట్టం వీటి కోసం రూపొందించబడింది. దేనికోసం? సమాచారం అసమానతను తగ్గించడం, అందరికీ సమాచారం తెలియాలి, ఉచితంగా తెలియాలి, పారదర్శకతను బలోపేతం చేయడం, అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు, పౌరుల సాధికారత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం. అసలు సెక్షన్ 8 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జే ఏం చెప్తుందంటే
ఈ క్రింది సందర్భంలో తప్ప వ్యక్తిగత సమాచారాన్ని నిరాకరించవచ్చు. అంటే జనరల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా ఒకే ఒక సందర్భంలో తప్ప వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. ఆ ఒక సందర్భం ఏంటి? విశాలమైనటువంటి ప్రజా ప్రయోజనం ఆ సమాచారం బహిర్గతాన్ని సమర్థిస్తే. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంది ఆ సమాచారంలో. అది వ్యక్తిగత సమాచారం అయినా సరే, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా లేదా ప్రజాప్రతినిధిగా నువ్వు నీ వ్యక్తిగత సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు ఇవ్వాలి. ఆ సందర్భం తప్ప ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కీలకమైనటువంటి ప్రజాస్వామ్య రక్షణ కవచం. మరి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏం చెప్తుంది అంటే, ఒకసారి చూద్దాం. కొత్త నిబంధన ఏం చెప్తుంది? వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయడాన్ని ఇది నిషేధిస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా సరే అది ఇవ్వదన్నమాట. ఇవ్వకుండా ఉండొచ్చు. ముఖ్యమైన మార్పు ఏంటంటే ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యత అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ క్లాజును తొలగించారు. అంటే మీనింగ్ ఏంటి? ఇవ్వరు ఎట్టి పరిస్థితులు. అంటే ఒక చట్టం ఇవ్వాలి అని చెప్తుంది, మరో చట్టం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, పర్యవసానాలు ఏంటంటే, వ్యక్తిగత సమాచారం బహిర్గతంపై పూర్తి నిషేధించింది. అందులో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నప్పటికీ సమాచారం ఇవ్వరు. సో వీటి గురించి సమాచారాన్ని నిరాకరించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ అధికారులు వాళ్ళ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. రికార్డు సేకరణ విషయంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడిట్ నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నిరాకరించడానికి ప్రభుత్వానికి వీలు కల్పించింది. అంటే ఈ అంశాల్లో ప్రభుత్వం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. డిపిటిపి చట్టం 2023 యొక్క ముఖ్య లక్షణాలు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే స్కోప్ ఎంతవరకు ఉందంటే, డిజిటల్ వ్యక్తిగత డేటాను డిజిటల్ వ్యక్తిగత డేటాకు వర్తిస్తుంది. భారతదేశం లోపల ప్రాసెసింగ్ కవర్ చేస్తున్నటువంటి కంపెనీలకు కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. భారతీయులకు వస్తువులు సేవలు అందించే దేశం వెలుపల కూడా వర్తిస్తుంది అనమాట. సో మన భారతదేశానికి ఇప్పుడు సౌత్ కొరియా నుంచి ఏదైనా సమాచారం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా వస్తుంది, వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట. సమ్మతి ఆధారిత విధానం కన్సెంట్ బేస్డ్ రిజర్వ్, స్పష్టమైన సమ్మతి అవసరం మరియు సమ్మతిని ఉపసంహరించుకునేటువంటి హక్కు కూడా ఉంటుంది. నీ సమాచారం ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే ఆపేయచ్చు అనమాట. డేటా ప్రిన్సిపల్ హక్కులు, ప్రాప్యత హక్కు అంటే ఎంతవరకు సమాచారాన్ని ఇవ్వచ్చు, ఎంత స్థాయి వరకు ఇవ్వచ్చు. సవరణ మరియు తొలగింపు హక్కు, ఫిర్యాదుల పరిష్కరణ హక్కు, నామినేట్ చేసే హక్కు. సో డేటా ఫిడ్యూషరీస్ అంటే ప్రయోజన పరిమితి, డేటా సేకరణ, డేటా భద్రత రక్షణలు ఉల్లంఘన జరిగినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం. సో ఈ డేటా ఫిడ్యూషరీస్ అంటే ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, మన సమాచారంతో వాళ్ళకి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు డేటాని కనిష్టీకరణ అంటే డేటాను కుదిస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. డేటా భద్రతను కల్పిస్తున్నారు లేదా, వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి జవాబుదారీ. ఇప్పుడు ముఖ్యమైనటువంటి డేటా ఫిడ్యూషరీలు వీటికి అదనపు బాధ్యతలు ఉంటాయి. అంటే జరిమానాలు కూడా ఒక్కో ఉల్లంఘనకి 250 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఎవరిపైన? ఈ వాట్సాప్, ఫేస్బుక్, వీటిపైన, ట్విట్టర్ పైన. మినహాయింపులు ఏంటంటే భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత, పబ్లిక్ ఆర్డర్ కోసం రాష్ట్ర ఏజెన్సీలకు మరియు పరిశోధన గణాంకాల కోసం ప్రభుత్వ మినహాయింపులు ఇవ్వచ్చు. అంటే నీ సమాచారం అనేది, నీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రభుత్వం వాడుకోవచ్చు, తీసుకోవచ్చు. ఎప్పుడు? భద్రత దృష్ట్యా, సోవర్నిటీ దృష్ట్యా, పబ్లిక్ ఆర్డర్ దృష్ట్యా. రాజ్యాంగానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏంటంటే వ్యక్తిగత హక్కు అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఈ యొక్క ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21 కింద. సమాచార హక్కు అనేది ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ కింద వాక్ స్వతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. సో గుర్తింపు సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో ఈ యొక్క సమాచారం అనేది కూడా ప్రాథమిక హక్కే. సో విస్తృత ప్రజా ప్రయోజనాలు సమర్థిస్తే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు అనమాట అవసరమైతే. రైట్ టు ప్రైవసీ వర్సెస్ రైట్ టు ఇన్ఫర్మేషన్. వ్యక్తిగత డేటాను రక్షిస్తుంది, పారదర్శకతని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 21, ఇది ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ. వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి కల్పిస్తుంది, ఇండివిజువల్ అటానమీ ఉంటుంది. ప్రజాస్వామ్య జవాబుదారీతనం చాలా ముఖ్యం అనమాట. సో ఈ సవరణ వల్ల తలెత్తేటువంటి సమస్యలు ఏమిటి అంటే, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా. తర్వాత ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ. ఆర్టీఐ
ఆర్టీఏ చట్టం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందకపోవచ్చు. ప్రభుత్వం పౌరుల డేటాను సేకరించగలదు, కానీ పౌరులు ప్రభుత్వ డేటాని పరిశీలించలేరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ప్రజాస్వామ్య అసమతుల్యతను సృష్టిస్తుందన్నమాట. ప్రతీకారంపై ప్రతికూలత ప్రభావం, చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రెస్, పత్రిక పత్రికా రంగంపై. జర్నలిస్టులు ఒక్కోసారి ఏం చేస్తారు అంటే బాగా రీసెర్చ్ చేసి ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ చేసేటువంటి ఏవైనా లోపాలు ఉన్నట్టయితే ఆ వ్యక్తి పేరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రెస్లో చెప్తారు. ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదనమాట. ఎందుకు? డేటా ప్రైవసీ ఉంది కాబట్టి. సో ఆర్టికల్ 19 స్వేచ్ఛను, ప్రజాస్వామ్య 4వ స్తంభాన్ని బలహీనపరుస్తుందని చెప్తున్నారు. తర్వాత జవాబుదారీతనం మరియు అవినీతి ప్రమాదాలు. సో ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యత ముఖ్యం, లేకపోతే అవినీతికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా బహిర్గతం నిరోధించవచ్చు. ఓకేనా? తర్వాత ఇది ప్రభుత్వ అధికారులని ప్రజా విచారణ నుండి రక్షిస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, తులనాత్మక దృక్పథం, కంపారిటివ్ పర్స్పెక్టివ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనేది ఈ యొక్క జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా భారతదేశం తెచ్చాం. ఇది గోప్యత, పారదర్శకత మరియు జవాబుదారీతనం మధ్య సమతుల్యతను పాటిస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం మినహాయింపులు, జర్నలిజానికి రక్షణ కల్పించింది. భారతదేశంలో ఈ చట్టం అంటే భారతదేశంలో చేసినటువంటి డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ఇది లేవన్నమాట. తర్వాత మెయిన్స్ స్థాయిలో వ్యక్తిగత డేటాను రక్షిస్తుంది. సవరణ సమర్థించే వాదనలు ఏంటంటే వ్యక్తిగత డేటాను రక్షిస్తుంది, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూసుకుంటుంది, గోప్యత న్యాయశాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. తర్వాత సవరణకు వ్యతిరేకించేటువంటి వాదనలు ఏమిటి అంటే ప్రజా ప్రయోజనాల రక్షణను తొలగిస్తుంది, ఆర్టీని బలహీనపరుస్తుంది, సమాచారంపై పూర్తి స్థాయి నిషేధాన్ని సృష్టిస్తుంది. సో ఇట్లా డెమోక్రటిక్ ఓవర్ సైట్ అనేటువంటిది కూడా ప్రజాస్వామ్య పర్యవేక్షణను అడ్డుకుంటుంది అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యతను పునరుద్ధరించడం చాలా ముఖ్యం. ఆర్టీఏ చట్టంలో బ్యాలెన్స్ క్లాజ్ని తిరిగి ప్రవేశపెట్టాలి. ఆర్టీఏ మరియు డిపిడిపిల మధ్య సమన్వయం అనేది ఉండాలి. జర్నలిజంకి రక్షణ కల్పించాలి. అందుకే అప్పుడే మనకి ప్రజాస్వామ్య పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. స్వతంత్ర డేటా ప్రొటెక్షన్ బోర్డు అనేది సపరేట్గా ఒకటి ఉండాలి. కాన్స్టిట్యూషన్ బ్యాలెన్స్ టెస్ట్ అంటే రాజ్యాంగపరమైనటువంటి బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, మరోవైపు జవాబుదారీతనం, రెండు ఇంపార్టెంటే మనకి. సాధ్యమయ్యేటువంటి యూపీఎస్సీ ప్రశ్నలు ఏంటి అంటే GS2లో మనకి 3 రకాల ప్రశ్నలు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 గోప్యత మరియు పారదర్శకత మధ్య సమతుల్యతను మార్చేసింది. ఎప్పుడైనా ఈ ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు అక్కడ క్లాజెస్ కూడా సెక్షన్స్ రాస్తే కొంచెం బెటర్గా ఉంటుంది మనకి. గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ, మరియు సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మధ్య ఉన్న రాజ్యాంగపరమైనటువంటి ఉద్రిక్తతను చర్చించండి. డిపిడిపి చట్టం భారతదేశంలో ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తుందా లేదా బలహీనపరుస్తుందా? మూల్యాంకనం చేయండి, అనలైజ్ చేయండి. ఇక్కడ ముగింపు ఇచ్చారు చూడండి, చాలా ఇంపార్టెంట్. డిజిటల్ యుగంలో డేటా రక్షణ ఎంత అవసరమో ప్రజాస్వామ్యానికి పారదర్శకత మరియు జవాబుదారీతనం కూడా అంతే అవసరం. ఆర్టీఏ చట్టం నుండి ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యత నిబంధనను తొలగించడం ఆ చట్టం యొక్క మూల స్ఫూర్తినే బలహీనపరిచే ప్రమాదం ఉంది. ప్రభుత్వ అధికారాన్ని పరిశీలించే పౌరుల హక్కును నిర్వీర్యం చేయకుండా గోప్యతను రక్షించే దామాష రక్షణ అంటే ప్రపోర్షనల్ సేఫ్ గార్డ్స్ ద్వారా రాజ్యాంగపరమైనటువంటి సమతుల్యతను సాధించాలి. సాంకేతిక పాలన అనేది ప్రజాస్వామ్య విలువల తరుగుదల కాకుండా వాటి పటిష్టతకు దోహదపడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 4వది. ఇక్కడ గమనించండి, 5వ ఆర్టికల్ వచ్చేసి కాపీరైట్ విషయంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి భారతదేశానికి ఇదే సరైన సమయం. ఏంటి కాపీరైట్? అది సినిమా కథ కావచ్చు, సినిమా స్టోరీ కావచ్చు, సీన్స్ కావచ్చు, బుక్ కావచ్చు, ఓకేనా అండి, ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఏదైనా సరే. కాపీరైట్ అంటే నేను ఒక బుక్ రాశాను లేదా ఒక సినిమా స్టోరీ ఉంది,
ఆ సినిమా స్టోరీ వేరే అతను కాపీ కొట్టకూడదు. నేను రాసినటువంటి సమాచారం ఏదైతే బుక్లో ఉందో అది కూడా కాపీ కొట్టకూడదు. ఇక్కడ కాపీ కొట్టకూడదు అనడం వల్ల ఏమవుతుంది అంటే నా యొక్క మేధో సంపత్తి హక్కుల్ని పరిరక్షించడం అవుతుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడుకోవచ్చు. కానీ నేను ఏ సమాచారం అయితే ఈ పుస్తకంలో రాశానో అవతల వాళ్ళు దీన్ని వాడుకొని అభివృద్ధి చెందాలే తప్ప దాన్ని నియంత్రించుకోకూడదనమాట. అంటే ఒకవైపు నేను రాసినటువంటి సమాచారం నాకు హక్కుగా, నాకు ఆస్తిగా ఉంటుంది. మరో వ్యక్తికి ఆ సమాచారం అంతా తీసుకెళ్ళి 10 మందికి పంచినప్పుడు కొంత ఇన్స్పిరేషన్‌గా డేటా తీసుకో. అంటే ఇక్కడ ఏమవుతుంది? నేను రాసినటువంటి సమాచారం నాకు హక్కు. అది నా ఇన్ఫర్మేషన్. పక్కన వాళ్ళు చోరీ చేసినట్టయితే అది కాపీరైట్ ఇష్యూ కిందకి వస్తుందన్నమాట. ఒకవేళ కాపీరైట్‌ని పూర్తిగా నిషేధిస్తే ఏమవుతుంది? ఉన్న విలువైనటువంటి సమాచారం 10 మందికి అందదన్నమాట. సో, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. ఏఐ మరియు డేటా ఎకానమీ. ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ గురించి ఎవరైనా ఒక అంశాన్ని ఇన్నోవేట్ చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు. వాళ్ళకి నేను రాసినటువంటి పుస్తకం చాలా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. కాకపోతే దాన్ని మార్కెటైజ్ చేయకూడదు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు నాలెడ్జ్ సొసైటీ. జ్ఞాన సాంపత్యం, యాక్సెస్ టు నాలెడ్జ్, వికలాంగుల హక్కులు కావచ్చు, సాంకేతికతకు గ్లోబల్ గవర్నెన్స్ కావచ్చు. ఎస్ఏ థీమ్స్ వచ్చేసి పబ్లిక్ గూడ్గా ప్రయోజనాత్మకంగా జ్ఞానం ఉండాలి, ఇన్నోవేషన్ వర్సెస్ రెగ్యులేషన్, సాంకేతికత మరియు ప్రాప్యత, ఏ యుగంలో సృజనాత్మకత. కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే భారతదేశం తన కాపీరైట్ చట్టాన్ని సమతుల్యం, రీబ్యాలెన్స్ చేయడానికి ఇది సూచిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా పాయింట్స్. సో చూడండి, సృజనాత్మకతను కాపీరైట్ మ్యాక్సిమలిజం అంటే ఏంటి అంటే కాపీరైట్ రక్షణని అతిగా విస్తరిస్తుంది. కాపీరైట్ అనేది సృజనాత్మకతను మరియు ప్రజా ప్రయోజనాన్ని ప్రోత్సహించాలి. సృజనాత్మకతను మరియు ప్రజా ప్రయోజనాన్ని ప్రోత్సహించాలి. కానీ కానీ ఆవిష్కరణలకు మరియు జ్ఞాన ప్రాప్యతకు నిరోధించకూడదు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? మూలం ఏంటి అంటే, ఆరిజిన్ ఏంటి అంటే స్టార్టప్ స్టాట్యూట్ ఆఫ్ అన్నే అనే మొట్టమొదటి చట్టం ప్రపంచంలోనే. కాపీరైట్ చట్టం అనేటువంటిది బ్రిటన్ దేశంలో 1710లో 1710వ సంవత్సరంలో స్టాట్యూట్ ఆఫ్ అన్నే అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటిది? ఎవరైనా ఎవరి సమాచారమైనా ఇంకొకరు దొంగిలించకూడదు. ఇది రచయితలకు పరిమిత కాలం పాటు గుత్తాధిపత్యాన్ని ఇచ్చింది, లిమిటెడ్ మోనోపోలీ. నేను ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం నుంచి సమాచారం కొద్ది సంవత్సరాల వరకు ఎవరు దొంగిలించకూడదు. ఆ తర్వాత తీసుకోవచ్చు. అంటే పుస్తకాన్ని సమాచారం తీసుకోవచ్చు. సమాచారం తీసుకుని ఇంకో పుస్తకం ప్రింట్ చేయడాలు ఇట్లా చేయకూడదు అనమాట. అప్పుడు నాకు నష్టం కదా. జ్ఞానాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక్కడ చూడండి, భారతదేశంలో కాపీరైట్ చట్టం అనేది 1950లో తీసుకొచ్చారు. అదేమందించింది అంటే రచయితలకు హక్కులు కల్పించింది. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, రచనలకి పరిమిత గుత్తాధిపత్యం కల్పించింది. న్యాయపరమైనటువంటి వినియోగం మినహాయింపులు. అంటే ఎవరు ఏ పుస్తకం రాసినా సరే అవసరమైన మేరకు ఉపయోగించుకోవచ్చు. దాన్ని డబ్బు పెట్టి సంపాదించుకోకూడదు అనమాట. ఒక పుస్తకం ఎవరో రాస్తే ఆ పుస్తకాన్ని నేను తీసుకుని మళ్ళీ ప్రింట్ చేసుకుంటే అది కాపీరైట్ కిందకి వస్తుంది అనమాట. ప్రారంభంలో సృష్టికర్త హక్కులు, పబ్లికేషన్ యాక్సెస్ మధ్య సమతుల్యత ఉండేది. ఇప్పుడేమైంది? మితిమీరిన రక్షణ వైపు. అంటే ఒక పుస్తకంలో ఉన్న సమాచారం ఇంకొక పుస్తకంలో అస్సలు ఎట్టి పరిస్థితులు తీసుకోడు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఎం లక్ష్మీకాంత్ అనేటువంటి ఒక పుస్తకాన్ని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పబ్లికేషన్ ఎం లక్ష్మీకాంత్ బుక్ను ప్రచురించినటువంటి టాటా మెగరైన్స్ పబ్లికేషన్ ఈ వీడియో చేసినటువంటి యూట్యూబర్స్ పైన కేసు వేసింది. ఏమని? లక్ష్మీకాంత్ పుస్తకాన్ని మీరు యాస్టీస్ పీడిఎఫ్ పెట్టి వీడియో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల పుస్తకం ఎవరు కొనట్లేదు, డైరెక్ట్గా క్లాసులు వినేస్తున్నారు. సో దీనివల్ల అంటే మా యొక్క హక్కు కోల్పోయామని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అసలు లక్ష్మీకాంత్ బుక్లో సమాచారం ఉంది. ఎవరికి చెప్తున్నారు సమాచారాన్ని? వీడియోల రూపంలో పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్తున్నారు. అది న్యాయపరమైనటువంటి ఫెయిర్ యూజా కాదా? ఇది పెద్ద ప్రశ్న. సో ఇది కాపీరైట్ పరిధిని అపరిమితంగా విస్తరించింది. సో దీర్ఘకాల పరిమితులు, రచయిత జీవితకాలం ప్లస్ 60 సంవత్సరాలు. ఆటోమేటిక్ ప్రొటెక్షన్, సంచాలకుల రక్షణ, స్వయంచాలక రక్షణ, కఠిన అమలు, పబ్లిక్ డొమైన్స్లో కావచ్చు. ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండే సమాచారం పరిధి తగ్గిపోయింది అనమాట. ఫలితం జ్ఞానం బందీ అయింది, ఆవిష్కరణలు పరిమితమయ్యాయి, ప్రాప్యత యాక్సెస్ తగ్గింది. ఉదాహరణకి ఆన్లైన్లో యాదృచ్ఛికంగా పెట్టే సాధారణ పోస్టులు కూడా దశాబ్దాల పాటు రక్షించబడుతున్నాయి.
ఏదైనా ఒక ఫోటో పెట్టారనుకోండి ఆన్లైన్లో, అది మనం కాపీ చేస్తే కాపీరైట్ వచ్చేస్తుంది అన్నమాట యూట్యూబ్లో. అట్లా కాపీరైట్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐకి కాపీరైట్ చేయబడినటువంటి డేటా ఎందుకు అవసరం? సో ఏ మోడల్స్ వీటికి శిక్షణ ఇవ్వడానికి ట్రైనింగ్ భారీ డేటా అంటే కాపీరైట్ ఉన్నటువంటి సమాచారం ఏఐకి ఇస్తే ఏఐ చాలా టైం తీసుకుంటుంది దాన్ని ప్రాసెస్ చేయడానికి. యాసిస్ అదే పెట్టింది అనుకోండి, ఇష్యూస్ వస్తాయి మళ్ళీ. ప్రస్తుత చట్టపరమైనటువంటి సమస్య ఏంటంటే అనేక దేశాల్లో ఏఐ శిక్షణ కోసం కాపీరైట్ డేటాను ఉపయోగించడం చట్టవిరుద్ధం. వెబ్ స్క్రీనింగ్, డేటా మైనింగ్ నిరోధించబడ్డాయి. సో అలాంటప్పుడు ఏఐకి సమాచారం ఎట్లా ఇవ్వాలి? 7 ఆసియా దేశాల్లో చాలా దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టవిరుద్ధం అనమాట. అంటే ఏఐ శిక్షణ చట్టవిరుద్ధం. కేవలం జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో మాత్రమే మినహాయింపులు ఉన్నాయి. భారతదేశంలో 2012లో సవరణ ద్వారా పరిమిత మినహాయింపు ఉంది, కానీ విస్తృతమైనటువంటి టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపు లేదు. టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ అంటే పుస్తకాల్లో ఉండేటువంటి సమాచారం మొత్తాన్ని కూడా మనము ఆర్టిఫిషియల్ ఒక పుస్తకానికి పీడిఎఫ్ అప్లోడ్ చేసి ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మనం రీఫర్బిష్ చేయమన్నాం అనుకోండి, అంటే కొంత మార్చి ఇవ్వమన్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేస్తుంది. కానీ కొన్ని దేశాల్లో అట్లా పీడిఎఫ్ అప్లోడ్ చేసి వేరే పబ్లికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్లు, వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అప్లోడ్ చేసి సమాచారం తర్జుమా చేసి ఇవ్వమంటే కొన్ని దేశాలు అది చట్ట విరుద్ధం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఒకవైపు ఏమో ఆ దేశానికి సంబంధించినటువంటి సమాచారం గోప్యత, ఆ సమాచారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోల్పోతున్నారు. మరోవైపు ఏంటి, ఆ సమాచారం ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది. సో మార్కేష్ ఒప్పందానికి ముందు కాపీరైట్ పరిమితులు కారణంగా వీరికి పుస్తకాలు అందుబాటులో లేవు. ఓకేనా? ఒప్పందం తర్వాత ఏం జరిగింది, వీరికి అందుబాటులో ఉండే ఫార్మాట్ బ్రెయిలీ తదితర షేరింగ్ అనుమతులు ఉన్నాయి. అంటే ఈ ఎవరైతే దృష్టి లోపం కలిగిన వారు, కళ్ళతో చదవలేరు కదా, కళ్ళు లేని వారు, వాళ్ళు బ్రెయిలీ లిపిలో మాత్రమే చదవగలుగుతారు. ఈ బ్రెయిలీ లిపిలో చదవడానికి ఒక చట్టం, ఒక ట్రీటీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇట్లా కాపీరైట్ అంటే ఒకవైపు ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంటే, మరోవైపు కఠినంగా వ్యవహరించాల్సినది, రెండు ఇంపార్టెంటే. ఓకేనండి. సో ఇట్లా కాపీరైట్ అనేటువంటిది ఎప్పటికీ కూడా కొన్ని మినహాయింపులతో అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలి తప్ప అదే పనిగా సమాచారం కేంద్రీకృతం అవ్వకూడదు. సో విధానపరమైనటువంటి సూచనలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపు ఇవ్వాలి. తగిన భద్రతా చర్యల్లో కాపీరైట్ చేయబడినటువంటి డేటాపై ఏఏ శిక్షను అనుమతించాలి. పరిశోధన మరియు స్టార్టప్లకు సేఫ్ హార్బర్గా సమాచారం అనేది ఇవ్వాలి. ఓపెన్ డేటా సెట్లకు ప్రోత్సహించాలి. డిజిటల్ కామన్ అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని కాపీరైట్ కిందకి తీసుకురాకూడదు. ఇది ఏఐ యుగం. ఏఐ శిక్షణకి కూడా సమాచారం అనేది అందించాలని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య అంశం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.